హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులందరికీ సూపర్ గుడ్ న్యూస్ అండి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి విశ్రాంత ఉద్యోగులందరికీ షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం లభించే పెన్షన్ వారి జీవిత చరమకంలో ఆర్థిక భరోసానిచ్చే కీలకమైన అంశం. ఈ పెన్షన్ అనేది ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన భిక్ష కాదని, అది ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కు అని, దాన్ని ఏకపక్షంగా తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని భారత సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు చారిత్రాత్మక ఈ తీర్పునైతే వెలువరించింది. డిసెంబర్ 17, 1982న జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన ఈ తీర్పు లక్షలాది మంది రిటైర్ ఉద్యోగుల హక్కులను పరిరక్షించడంలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ తీర్పు యొక్క పూర్తి వివరాలు, దాని నేపథ్యం చూసుకున్నట్లయితే ప్రాముఖ్యత మరియు ప్రభావం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. డిఎస్ నకారా గారి కేసు అండి. సో, ఈ కేసు నేపథ్యం మరియు చరిత్ర. డిఎస్ నకారా ఎవరు అంటే, డిఎస్ నకారా ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీసెస్ ఐడీఏఎస్‌లో ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేసి 1972లో పదవీ విరమణ చేశారు. అప్పటి పెన్షన్ వ్యవస్థ, భారతదేశంలో పెన్షన్ వ్యవస్థ బ్రిటిష్ కాలంలోనే ప్రారంభమైనప్పటికీ స్వతంత్రంగా కూడా ఆర్థిక వనరుల కొరత, స్పష్టమైన విధానాలు లేకపోవటం వల్ల, కొన్ని కారణాల వల్ల పెన్షన్ చెల్లింపులు సక్రమంగా, సంతృప్తికరంగా ఉండేవి కావు. అప్పట్లో పెన్షన్ అనేది ఒక హక్కుగా కాకుండా ప్రభుత్వం ఇచ్చే ఒక రాయితీగా పరిగణించబడేది అప్పట్లో. సో, నకారా గారి పోరాటం. సో, పదవీ విరమణ అనంతరం తనకు తానుగా దే తనకు చేసి తను చేసినటువంటి దేశానికి చేసిన సేవకు గాను వృద్ధాప్యంలో గౌరవప్రదమైన జీవితం గడపడానికి ఆర్థిక భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభు ప్రభుత్వంపై ఉందని, పెన్షన్ అనేది తన హక్కు అని వాదిస్తూ శ్రీ నకారా సుప్రీం కోర్టును అయితే ఆశ్రయించారు. ప్రభుత్వం పెన్షనర్ల మధ్య వివక్ష చూపుతోంది అని, ఒక నిర్దిష్ట తేదీకి ముందు, తర్వాత రిటైర్ అయిన వారికి వేర్వేరు పెన్షన్ ప్రయోజనాలను కల్పించడం రాజ్యాంగంలో సమానత్వ హక్కు విరుద్ధమని చెప్పేసి కూడా ఆయన తన పిటిషన్‌తో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్య అంశాలు: 1982 డిసెంబర్ 17న జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం డిఎస్ నకారా గారి వాదనతో ఏకీభవిస్తూ పెన్షన్ హక్కుపై చారిత్రాత్మకమైన మార్గదర్శకమైనటువంటి తీర్పును వెలువరించింది. ఈ తీర్పులోని కీలక అంశాలు చూసుకున్నట్లయితే, పెన్షన్ ప్రాథమిక హక్కు. పెన్షన్ అనేది ఉద్యోగి అందించిన గత సేవలకు ప్రతిఫలం మాత్రమే. అది ప్రభుత్వం దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన భిక్ష లేదా దాన ధర్మం కాదు. అది ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కు అని తేల్చింది. రెండవది, పెన్షన్ రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు. పెన్షన్ అనేది ఒకసారి మంజూరు చేసిన తర్వాత దానిని ఏకపక్షంగా అన్యాయంగా రద్దు చేసే లేదా తగ్గించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. తీవ్రమైన నేరారోపణలు రుజువైతే తప్ప సాధారణ పరిస్థితుల్లో పెన్షన్ నిలిపివేయరాదు. మూడోది, ఆర్థిక న్యాయం, సంక్షేమ పథకం. పెన్షన్ అనేది సామాజిక, ఆర్థిక న్యాయాన్ని చేకూర్చే ఒక సంక్షేమ పథకం. వృద్ధాప్యంలో రిటైర్డ్ ఉద్యోగులు గౌరవంగా, ఆర్థిక ఇబ్బందులకు లేకుండా జీవించడానికి ఇది ఒక జీవన భృతి అనుకోవచ్చు. సో, వివక్ష రహితంగా పెన్షన్. పెన్షనర్లందరూ ఒకే తరగతికి చెందినవారు. ఒక నిర్దిష్ట తేదీని ఆధారంగా చేసుకొని వారి మధ్య పెన్షన్ ప్రయోజనాలలో వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధం. పెన్షన్ ప్రయోజనాలను సవరించినప్పుడు అవి పాత పెన్షనర్లకి కూడా వర్తింపజేయాలి. ఐదోది, గౌరవప్రదమైన జీవితానికి ఆధారం. పెన్షన్ అనేది ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి తన జీవిత చరమకంలో ఇతరులపై ఆధారపడకుండా ఆత్మగౌరవంతో, గౌరవ సంప్రదాయంగా జీవించడానికి అవసరమైనటువంటి ఆర్థిక భరోసా అని చెప్పవచ్చు. తీర్పు యొక్క ప్రభావం మరియు ప్రాముఖ్యత: ఆర్థిక భద్రత, మానసిక ప్రశాంతత. ఈ తీర్పు లక్షలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక భద్రతను కల్పించింది. తమ పెన్షన్ హక్కుకు చట్టపరమైన రక్షణ ఉందని, ప్రభుత్వం ఏకపక్షంగా దానిని తొలగించలేదనే నమ్మకాన్ని కలిగించింది. వారికి మానసిక ప్రశాంతతనైతే ఇచ్చింది. పెన్షన్ వ్యవస్థలో మార్పులు. ఈ తీర్పు తర్వాత ప్రభుత్వాలు పెన్షన్ వ్యవస్థలో మార్పులు చేసేటప్పుడు మరియు జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చింది. పెన్షనర్ల హక్కులను గౌరవిస్తూ చట్టంలోనే
చట్టంలోనే చర్యలు తీసుకోవాలనే స్పష్టత ఏర్పడింది. సమగ్రంగా పెన్షన్ అమలు. తీర్పు రాకముందు అరాకొరగా అస్తవ్యస్తంగా ఉన్న పెన్షన్ చెల్లింపులు ఆ తర్వాత చాలా వరకు సక్రమంగా అమలవ్వటం వంటివి ప్రారంభం అయింది. సో, సమాజానికి సందేశం. ఉద్యోగుల సేవలను గుర్తించి వారి వృద్ధాప్యంలో ప్రభుత్వం ఆదుకోవాల్సిన ఆవశ్యకతను ఈ తీర్పు నొక్కి చెప్పిందనమాట. ఇది సంక్షేమ రాజ్యభవనకు మరింత బలాన్ని చేకూర్చింది. ఉద్యోగులలో నమ్మకం. ఈ తీర్పు న్యాయ వ్యవస్థపై ఉద్యోగులలో, పెన్షనర్లలో అపారమైన నమ్మకాన్ని కలిగించింది. తమ హక్కుల పరిరక్షణకు న్యాయస్థానాలు అండగా ఉంటాయనే భరోసానిచ్చింది. పెన్షన్ చరిత్ర ఒక విహంగ వీక్షణ. భారతదేశంలో పైన పేర్కొన్నట్టుగా పెన్షన్ వ్యవస్థ బ్రిటిష్ కాలంలోనే మొదలైంది. కాలక్రమేణా కనీస పెన్షన్ మొత్తాలు, ఇతర ప్రయోజనాలు మారుతూ వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాము. 1961లో కనీస పెన్షన్ సుమారు రూ. 15గా ఉండేది. అలాగే తర్వాత 1975లో కనీస పెన్షన్ రూ. 45 కాగా 1980లో రూ. 100 కనీస పెన్షను. అలాగే 1990లో కనీస పెన్షన్ రూ. 370, 1998లో 1275, 2003లో రూ. 1913, 2006లో అంటే ఆరో వేతన తర్వాత కనీస పెన్షన్ అనేది 33,500 దీంతో పాటుగా కరువు భత్యం డీఆర్‌ను కూడా పెన్షన్‌కైతే జోడించబడింది. సో, ఓకే. మరి తదుపరి చేర్పులేంటి అంటే, కాలక్రమేణా అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, మెడికల్ అలవెన్స్, రియంబర్స్‌మెంట్ వంటివి కూడా పెన్షన్ ప్రయోజనాలలో భాగంగా మారాయి. ఈ చారిత్రాత్మక ప్రయాణంలో డీఎస్ నకారా కేసు తీర్పు ఒక కీలకమైన మలుపు. ఇది పెన్షన్‌ను ఒక్కసారిగా ఒక హక్కుగా గుర్తించి దానిని పరిరక్షించడంలో ప్రభుత్వ బాధ్యతను స్పష్టం చేసింది. సో, ఈ విధంగా ప్రస్తుత సవాళ్ళు చూసుకున్నట్లయితే తీర్పు కేసులో పెన్షనర్లకు ఎంతో మేలు చేసినప్పటికీ నేటికి కొన్ని సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదాహరణకు డీఆర్ బకాయిలు సకాలంలో చెల్లించకపోవడము, కొన్ని ప్రభుత్వ ఉత్తర్వులు జీవోలలో ప్రయోజనాలు ప్రకటించినప్పటికీ వాటిని అమల్లో జాప్యం జరగటము, అలాగే మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లు పేరుకుపోయి ఉండటము, కొత్త పెన్షన్ స్కీమ్ ఎన్‌పీఎస్ ఆర్ సీపీఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల భవిష్యత్తుపై ఆందోళనలు. ఈ విధంగా డీఎస్ నగారా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారత పెన్షనర్ల చరిత్రలో ఒక సువర్ణాత్మకమైన పెన్షన్ అనేది ప్రభుత్వం దయ కాదని, అది ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కు అని, దానిని ఏ ప్రభుత్వము కాలరాజేయలేదని ఈ తీర్పునైతే నిస్సందేహంగా తేల్చింది. ఈ తీర్పు వెలుగులో ప్రభుత్వాలు పెన్షనర్ల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వారి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యతను గుర్తుంచుకోవాలి. పెన్షనర్లు కూడా తమ హక్కుల పట్ల అప్రమత్తంగా ఉంటూ తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. సో, ఈ చారిత్రాత్మక తీర్పు భవిష్యత్తు తరాల ఉద్యోగులకి కూడా ఒక రక్షణ కవచంగా అయితే నిలుస్తుంది.